వాస్తవానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో మా మంత్రుల సమక్షంలో అభివృద్ధి చాలా బాగుంది. ఇప్పటికిప్పుడు మనం గ్రామ స్థాయిలోకి గనక వెళ్తే ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు గనక నిర్వహిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కుండ బద్దలు కొట్టినట్టు 100కు 100% గెలుస్తుంది. ఎలాంటి సందేహం లేదు. మహిళలకు ఒకసారి మహిళల దగ్గరికి పోతే మహిళలు అయితే నీరాజనం పలుకుతా ఉన్నారు. గత ప్రభుత్వం చెప్పిన హామీలు ఏవైతే వాళ్ళు చెప్పారో ఏవి కూడా చేయకుండా ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంటే వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తురు. మీకు సిగ్గుశరం ఉంటే జనాల్లోకి వచ్చి మాట్లాడండి, రచ్చబండ దగ్గరకు వచ్చి మాట్లాడండి అని మన ఇంత ముందుకున్న మంత్రులను కూడా మా గ్రామస్థాయి మహిళలు వాళ్ళని సవాల్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీ ఇంత ముందుకున్న ఏ ఒక్క పార్టీ కూడా కొన్ని అంశాలను ఉదాహరణగా తీసుకుంటే ఇందిరమ్మ ఇండ్ల విషయం ఉంది. ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాసాల మరిలో మొత్తం ఉన్న ఇళ్ళన్నీ కూలగొట్టి మీ అందరికీ బ్రహ్మాండమైన ఇల్లు నిర్మిస్తా, ఎట్లయితే కేసీఆర్ ఏ ఫామ్ హౌస్లలో ఎంత మంచి బిల్డింగ్లలో అయితే ఉంటుండో అలాంటి బిల్డింగ్లు మీకు కట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. కానీ ఒక్కసారి పోయి వాసాల మరిలో చూద్దాం. గత 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కానీ ఆయన కొడుకు కానీ పక్కపొంటి ఉన్న హరీష్ రావు కానీ ఏ ఒక్కరు కూడా వాసాల మరి వైపు చూసిన పాపన పోలేదు. వాళ్ళకి ఈరోజు ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వాసాల మరిని దత్తత తీసుకొని అన్ని ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు నిర్మించేందుకు ఇవాళ శ్రీకారం చుట్టారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంటే వాడోడు వీడోడు మోపైనట్టు ఆడోడు మోపైనట్టు గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ అన్న మాటలు ఇప్పుడు యాద్ చేసుకోవాల్సి వస్తుంది. మా పార్టీ మా ప్రభుత్వం ఇవాళ బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉంది. అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈయన కొడుకు ఆయన అల్లుడు వాళ్ళకు వడక వాళ్ళ ఇంట్లో పంచాయతీని బండ రచ్చ మీద తీసుకొచ్చి ఇవాళ మా పార్టీ మీద దుమ్మెత్తిపోయడం అనేది సిగ్గుచేట అని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో ఇటు చూసుకుంటే రేషన్ కార్డులు కానీ సన్నబియ్యం అన్ని పథకాలలో లోపాలు ఉన్నాయి, వీళ్ళు ఇచ్చే పథకాలు ఏవి సరిగా లేవు, అన్ని ప్రజలను మభ్యపెట్టడానికే చేస్తున్నారు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఒక్కటేందంటే వాళ్ళకు సిగ్గుశరం ఉంటే సన్న బియ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అసలు వాళ్ళకు లేనే లేదు. ఎందుకంటే ఆ రోజు కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, కేసీఆర్ మనవడు ఏ బియ్యం అయితే తింటుండో గిరిజన వాడల్లో ఉండే ప్రతి బిడ్డ కూడా అదే బియ్యం తింటుంది, అదే సన్న బియ్యం భోజనం చేస్తారని మాట్లాడండి. మరి 9 ఏళ్ళు వాళ్ళ పరిపాలనలో సన్న బియ్యం ఎందుకు పంపిణీ చేయలే? వాళ్ళకి ఎందుకు చేతగాలే? ఇవాళ మేము సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం. దానికి హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడారు, దొడ్డు బియ్యాన్ని నూర్పిడి చేసి మళ్ళీ దాన్నే సన్న బియ్యంగా మలిసిస్తున్నామని చెప్పిండు. సరే నీకు అంత తెలివితేటలు ఉన్నాయి, నువ్వు ఎక్కడో ఐటీఐలో చదువుకున్న మనిషివి, మా లెక్కల గ్రామాల్లో చదివినోని కాదవుతుంది. మరి దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మలిచే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందని మాట్లాడుతున్నావు కదా, మరి 9 ఏళ్ళు మంత్రిగా ఉన్న నీ సిగ్గెట్టు పోయిందని అంటున్నావు. నువ్వెందుకు మలచలేకపోయినావు? నువ్వెందుకు దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసేందుకు ఇవ్వలేకపోయినావు? నువ్వు మాట్లాడే మాటలు చెప్పే శాస్త్రాలు నమ్మేటట్టు అయితే ఈరోజు జనాలలో ప్రజలు ఎవరు కూడా లేరు. సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డు కావచ్చు, ఇవాళ ప్రజల్లోకి ప్రతి ఒక్క పథకం కూడా నేరుగా వెళ్ళిపోయింది. 9 సంవత్సరాలలో మా ఊరు విషయానికి తీసుకుంటే మా ఊళ్ళో 9 ఏళ్లలో 2 రేషన్ కార్డులు ఇచ్చారు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 58 మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. మా ఊళ్ళో 9 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా మేము నిర్మించుకోలే, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా మాకు రాలే. ఇవాళ 52 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయి, ఇంకా 102 మందికి సర్వే అయింది. ఆ సర్వే కూడా పూర్తి చేసుకుని వాళ్ళకు కూడా రేపు మాపు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. ఇండ్లు ఏవైతే నిర్మిస్తున్నారో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిన కాడికే ఉన్నది, కానీ వాటికి బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదు కాంగ్రెస్ పార్టీ. ఏదో వాళ్ళకు మభ్య పెట్టడానికి అయితే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి తీసుకొని వచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నారు, కానీ ఎలాంటి బిల్లు ఇప్పటివరకు రాలేదు, ఎవరు కూడా కట్టించుకోవట్లేదు. ప్రజలందరూ దుమ్మెత్తి పోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్తా ఉన్నారు. ఈ విషయంలో అయితే వాళ్ళకు సంబంధించి ఆ ముగ్గురు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు. ఇక కేసీఆర్ అంటే ఫామ్ హౌస్లో విస్కీ గుట్కాలు మింగుతుండే, కానీ ఇద్దరైతే బాబమ్మలు రోడ్ల మీద కొట్లాడుతున్నారు. వాళ్ళకు దమ్ముండి సిగ్గు శరం మానం మర్యాద వాళ్ళకి ఏమైనా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామాన్నైనా ఎంచుకోమనండి. లేకపోతే ఆయన కేసీఆర్ పుట్టిన చింతమడక గ్రామమైనా సరే, కేసీఆర్ పుట్టి పెరిగిన సీతారాంపల్లి మాచాపూర్ గ్రామాలైనా సరే, లేకపోతే హరీష్ రావు రాజ్యం వెళ్ళిన తోటపల్లి గ్రామమైనా సరే, ఈ 4 గ్రామాలలో ఏ ఊరికైనా పోదాం, ఆడ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి బిల్లు లాగినట్టయితే బరాబర్ అనే ముక్కు నెలకు రాసి వస్తాం. ఈ 4 గ్రామాలల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పైసలు పడ్డాయని వాళ్ళు కనుక లబ్ధిదారులు చెప్తే ఏ చెప్పుతో కొట్టుకుంటాడో హరీష్ రావునికి సమాధానం చెప్పమని చెప్పండి. హరీష్ రావుకు సూటిగా సవాల్ విసురుతా ఉన్నా, నీ కాన్స్టిట్యున్సీ నుంచే మేము కూడా ఉన్నది, నీ కాన్స్టిట్యున్సీ అయిన సిద్దిపేటలోనే ఏ గ్రామంలోకైనా పోదాం, నీకే ఛాన్స్ ఇస్తున్నాం హరీష్ రావు, ఏ గ్రామానికైనా పోదాం. లేదు సిరిసిల్లని బొమ్మర్ది కాన్స్టిట్యున్సీలోని ఏ గ్రామానికైనా పోదాం. ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి బిల్లు లాగినాయి, మాకు పైసలు పడతలేవని లబ్ధిదారులు కనుక చెప్పినట్లయితే బరాబరి
ఆనే ముక్కు నేలకు రాస్తాం. ఒకవేళ పైసలు పడ్డాయి, బేస్మెంట్ బిల్లు బేస్మెంట్ ఫోటో కొట్టుకున్నాక 15 రోజులలో మాకు పైసలు పడ్డాయని లబ్ధిదారులు చెప్పినట్టయితే ఏ చెప్పుతో కొట్టమంటావు చెప్పి ఆ చెప్పు కొనుక్కొని వస్తున్నాయి. వాడికి హరీష్ రావు కేటీఆర్ ఇద్దరికి సవాల్ విసురుతావు. వాళ్ళకి సిగ్గుశరం లేదు, మొత్తం వదిలేసిరు, బట్టలు ఇప్పేసి బజార్లో తిరిగే అపత్యాలు. వాళ్ళు మాట్లాడే మాటలు గట్లే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి శేష ముఖం లేదు, శేష తెలివి వాళ్ళకి లేదు. ఎప్పుడు చేసిరు వాళ్ళు? 2014 ముందు మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి మేము ఇచ్చిన భిక్షతోటి మంత్రులైన ముఖాలు అవి. వాళ్ళ ముఖాలకు ఏ రోజు కూడా ప్రజలలో ఉన్న ముఖాలు కావు, పైసలు పెట్టి గెలిచిన ముఖాలు అవి. వాళ్లకు ఈ రోజు ప్రజా ప్రభుత్వం చేస్తున్న పథకాల గురించి మాట్లాడే అర్హత అయితే వాళ్ళకు లేదు. మరొక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి అభియోగాలు మోపితే మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఇప్పటికి ఓడించడం, ఈసారి మాత్రం డిపాజిట్ కూడా రావని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.